బాబు ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండమ్మా, స్టార్ట్ చేద్దామా క్లాస్? ఇంకా వస్తారా? స్టార్ట్ చేద్దామా? ఓకేనమ్మా. సో ప్రీవియస్ క్లాస్లో మనం జస్ట్ ఇంట్రొడక్షన్ చూసాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమ్ డెఫినేషన్స్ రిలేటెడ్ టు this balanced three-phase circuit. So దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నౌ ది రిప్రజెంటేషన్ ఆఫ్ వేవ్ ఫామ్. సో చూడమ్మా, సో మనం కొన్ని డెఫినేషన్స్ చూడాలి. సో మనకి జనరల్గా ఏసీ సైన్ వేవ్ అంటే మనం ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటాం అమ్మా. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ రిలేటెడ్ టు టైం. ఈ వై యాక్సిస్ వచ్చేసరికి ఇట్ ఈస్ రిలేటెడ్ టు యాంప్లిట్యూడ్ ఏ. యాంప్లిట్యూడ్ అంటే పర్ సపోజ్ ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ అనుకున్నాం అనుకోండమ్మా, ఇట్ రిప్రజెంటెడ్ బై వి. అదే కరెంట్ వేవ్ ఫామ్ అనుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ది కరెంట్ ఐ. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి టైం పీరియడ్ ఉంటుంది. ఓకేనా? టైం పీరియడ్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు రేడియన్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ పై, this is 2 pi, this is pi by 2, this is 3 pi by 2. ఓకేనా? సో జనరల్గా మన వేవ్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనం కొన్ని డెఫినేషన్స్ తెలియాలి, అంటే నొటేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇన్స్టంటేనియస్ వాల్యూ? సో ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటే ఏంటి? సో ఇన్స్టంటేనియస్ వాల్యూ బేసిక్ డెఫినేషన్ ఇస్ ది వాల్యూ ఆఫ్ ఏ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ ఇస్ నౌన్ యాజ్ ఏ ఇన్స్టంట్ వాల్యూ. సో ఈ ఇన్స్టంట్ వాల్యూ అంటే ఏంటన్నమ్మా, ఎట్ పర్టికులర్ టైంలో, అంటే మనకి ఫర్ సపోజ్ పర్టికులర్ టైంని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండమ్మా. సో ఒక పర్టికులర్ టైంని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండమ్మా, ఆ పర్టికులర్ టైంలో మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది ఎంత ఉంది అనేది ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ద్వారా తెలుస్తుంది. ఫర్ సపోజ్ లెట్స్ సీ హియర్, 0 టైం దగ్గర కన్సిడర్ చేసుకున్నాం అనుకోండమ్మా, ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది? మ్యాగ్నిట్యూడ్ 0 ఉంటుంది. అట్ ది సేమ్ టైం పై దగ్గర కన్సిడర్ చేసుకున్నా కానీ దట్ వాల్యూ ఈజ్ 0. సిమిలర్లీ అట్ 2 పై ఇట్ ఈజ్ ఆల్సో 0. ఓకేనా? అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ ఏ సైన్ వేవ్, it represents the values 0 at time t is equal to 0, and at pi also it represents 0, and at 2 pi also it represents 0. Where we are getting this maximum value means that is pi by 2. At pi by 2, that is nothing but the 90 degrees. ఓకేనా? సో అట్లానే మన ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ. సో ఇన్స్టంటేనియస్ వాల్యూ ఏ రిప్రజెంట్ చేస్తుందంటే అట్ పర్టికులర్ టైం దగ్గర మనకి మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎంత ఉందనేది రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఇన్స్టంటేనియస్ వాల్యూ అని రిప్రజెంట్ చేస్తామమ్మా. ఓకేనా? నెక్స్ట్ టైం పీరియడ్. సో వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ టైం పీరియడ్? సో వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ టైం పీరియడ్ మీన్స్ time taken by an alternating quantity to complete its one cycle is known as its time period. That means, see here, this is the one full cycle, full sine wave. ఒక సైన్ వేవ్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండమ్మా.
సో ఇక టైం పీరియడ్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందంటే టైం టేకెన్ టు కంప్లీట్ ఏ వన్ ఫుల్ సైకిల్. చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పాజిటివ్ పీక్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్. మనకి ఒక ఫుల్ సైకిల్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ దిస్ పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్. ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ వన్ ఫుల్ సైకిల్. సో ఇక్కడ ఓవరాల్గా టైం పీరియడ్ టీ ఎంత అంటే మనం ఇది రిప్రజెంట్ చేస్తాము, టైం టీ. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టైం పీరియడ్ ఆఫ్ దిస్ వేవ్ ఫామ్. ఓకేనా? సో టైం పీరియడ్ అంటే డెఫినేషన్ ఏంటమ్మా, టైం టేకెన్ బై ఎన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ టు కంప్లీట్ ఇట్స్ వన్ సైకిల్. సో ఇక్కడ సైన్ వేవ్ కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేసుకున్నాము. కొన్ని చోట్ల డిఫరెంట్ వేవ్ ఫామ్స్ ఉంటాయి, అంటే ఇట్లా షార్టూత్ వేవ్ ఫామ్ అని, ఇట్లా ట్రయాంగులర్ వేవ్ ఫామ్స్ అని డిఫరెంట్ వేవ్ ఫామ్స్ అనేవి వస్తాయి. సో దానికి కూడా మీకు టైం పీరియడ్ అంటే టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఫుల్ సైకిల్. నెక్స్ట్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటంటే ది మ్యాక్సిమం వాల్యూ అటెండ్ బై అన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ డ్యూరింగ్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ హాఫ్ సైకిల్. ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ యాంప్లిట్యూడ్. సో చూడమ్మా, మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది. ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ యాంప్లిట్యూడ్. సో జనరల్గా దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే, ఫర్ సపోజ్ ఈ ఎం అంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ అయితే ఈఎం తోటి రిప్రజెంట్ చేస్తాము, కరెంట్ వేవ్ ఫామ్ అయితే ఐఎం తోటి రిప్రజెంట్ చేస్తాం. సో యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ది మ్యాక్సిమం వాల్యూ వేర్ వీఆర్ గెటింగ్. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే పర్టికులర్ టైమ్స్ దగ్గర డిఫరెంట్ టైమింగ్స్ దగ్గర మనకి డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ అనేవి వస్తాయమ్మ. కాకపోతే ఇక్కడ మనం మ్యాక్సిమం తీసుకునేది ఏంటంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్, హలో, సో నెక్స్ట్ వచ్చేసరికి యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో definition of this angular frequency is it is the frequency expressed in electrical radians per second. సో అంటే జనరల్గా మనకి యాంగులర్ రేడియన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π f, వేర్ దిస్ f ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సైకిల్. ఓకేనా? సో ఎలక్ట్రికల్ డిగ్రీస్లో రిప్రజెంట్ చేసేదాన్ని మనం యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటామమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఫేజ్. వాట్ ఈస్ ది ఫేజ్? డెఫినేషన్ ఆఫ్ ది ఫేజ్. సో మీరు ఒకసారి గమనించారనుకోండమ్మా, మన ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ వచ్చేసరికి జనరల్గా మనం 3 టైప్స్గా రిప్రజెంట్ చేస్తాం. వన్ ఈజ్ ఇన్ గ్రాఫికల్ representation. Graphical representation is nothing but these waveforms. And second one is in mathematical expressions. That means, for suppose if you take this sine wave gan తీసుకున్నారనుకోండి, దాని mathematical expression ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే v is equal to em sin omega t కింద represented. It is considered as a mathematical expression. And third one is it represented with help of ఫేజర్ డయాగ్రామ్స్. మీరు ఆల్రెడీ ఫస్ట్ సర్క్యూట్స్ 1లో కూడా చూసారమ్మా ఫేజర్ డయాగ్రామ్స్ సింగిల్ ఫేజ్ ఏసీ సిస్టమ్స్లో. సో ఇక్కడ మనం ఫేజ్ అంటే డెఫినేషన్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ది ఫేజ్ ఆఫ్ ఆల్టర్నేట్ క్వాంటిటీ ఈజ్ ఇన్స్టెంట్ యాంగిల్ ఫై ట్రావెల్డ్ బై ఏ ఫేజర్. అంటే చూడమ్మా, ఫర్ సపోజ్ మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకున్నాం అనుకోండమ్మా, చూడండి, దిస్ ఈజ్ ది 0, దిస్ ఈజ్ π, దిస్ ఈజ్ 2π. సో 0 దగ్గర యాంప్లిట్యూడ్ వచ్చేసరికి 0నే ఉంటుంది ఈ పాయింట్లో. ఓకేనా? సో అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ π అంటే నథింగ్ బట్ 180 degrees. సో 180 degrees దగ్గర కూడా 0 ఉంటుంది. సో దిస్ ఈజ్ ది 180 degrees, దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ అట్ 0. దిస్ ఈజ్ π/2. π/2 అంటే 90 degrees అంటే ఇదే కదా. సో ఈ పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేస్తామమ్మా. నెక్స్ట్ దిస్ ఈజ్ ది
3π/2. సో 3π/2 అంటే 270 ఈ పాయింట్లో వస్తుంది. ఓకేనా? సో అంటే మనం దీన్నే ఈ విధంగా రిప్రజెంట్ చేసాం అనుకోండమ్మా. ఇప్పుడు దీన్ని ఫేజర్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఫేజర్ అంటే చూడండి, 0 డిగ్రీస్ అంటే ఇట్లా కన్సిడర్ చేసుకుంటాం, 90 డిగ్రీస్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, 180 ఇట్లా, 270 ఇట్లా. అంటే మనకి ఏదైతే వేవ్ ఫామ్ ఉందో దాన్ని ఈ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఒకసారి చూడండి, ఇదే వేవ్ ఫామ్ను మనం ఫేజర్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. ఇది జీరో, ఈ వేవ్ ఫామ్ కానీ గమనించారనుకోండి అమ్మా, లెట్ ఇట్ బి ది ఏ అనుకోండి. దీనికి ఫేజర్ ఎట్లా రాస్తామంటే 0 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అమ్మా, 0 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ది బి. బి వచ్చేసరికి ఎంత దగ్గర ఉందమ్మా, 90 డిగ్రీస్, π/2 దగ్గర ఉంది. సో అంటే దీన్ని చూడండి ఈ విధంగా డ్రా చేస్తాం. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఓకేనా? నెక్స్ట్ సి వచ్చేసరికి అనదర్ ఫామ్. అంటే చూడండి, ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం సి. సో అంటే మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫేజర్ రిప్రజెంటేషన్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో మీకు అర్థమైందో? మళ్ళీ ఒకసారి చెప్పన ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది. చూడమ్మా, ఫర్ సపోజ్ మనకి సైన్ వేవ్ ఇచ్చాడు అనుకోండమ్మా. సైన్ వేవ్ ఈ విధంగా ఇచ్చాడు అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 డిగ్రీస్ నుంచి. మనకి గ్రాఫ్ చూడంగానే అర్థమైంది, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ 0. సో 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్న వేవ్ ఫామ్ అమ్మ ఇది. దీనికి దిస్ ఇస్ ది ఈ ఎం, అంటే మ్యాక్సిమం రిప్రజెంటేషన్ ఈఎం తోటి రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేజర్ డయాగ్రామ్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే చూడండి, జనరల్ సో మీరు ఈ విధంగా తీసుకున్నారు అనుకోండి, దీంట్లో ఫేజర్ డయాగ్రామ్ అంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ మనకి ఏముంది, 0 డిగ్రీస్ ఉంది కాబట్టి 0 డిగ్రీస్ అంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో దీన్ని ఈఎం తోటి రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఓవరాల్గా ఈక్వేషన్ ఏమైందంటే ఈఎం సైన్ ఒమేగా టీ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. చూడమ్మా, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే రావాలి. సేమ్ అదే ఎట్లా వస్తుందంటే దిస్ ఈజ్ వి, అంటే వోల్టేజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఈఎం సైన్ ఒమేగా టీ. ఇక్కడ సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే దిస్ ఒమేగా టీ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ 0. అంటే ఓవరాల్గా అప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 0 అయిపోయిద్దమ్మా. అట్లానే ఇప్పుడు దీన్ని మీరు మ్యాథమెటికల్గా రాశారనుకోండి, మీరు ట్రిగ్నోమీటర్లో చూసే ఉంటారు. దీని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి ఈఎం, యాంగిల్ వచ్చేసరికి 0. సో దీన్ని కూడా సేమ్ రిప్రజెంటేషన్ ఇదే ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ 0 రిప్రజెంట్ చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దిస్ ఇస్ ది వన్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక వేవ్ ఫామ్. ఫస్ట్ ఏమో 0 దగ్గర స్టార్ట్ అయితే వేవ్ ఫామ్ ఎట్లా ఉంటుంది అనేది చూసాము. ఇప్పుడు 90 దగ్గర స్టార్ట్ అయితే వేవ్ ఫామ్ ఎట్లా ఉంటుంది. సో దిస్ ఇస్ ది వేవ్ ఫామ్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ 90 డిగ్రీస్. ఓకేనా? యాంగిల్ వచ్చేసరికి ఇది 90 డిగ్రీస్, అంటే చెప్తా. దిస్ ఇస్ 0, π/2. చూడమ్మా, జనరల్గా ఇట్లా ఉంటుంది పై. ఓకేనా? 0 దగ్గర స్టార్ట్ అయ్యేది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 90 డిగ్రీస్. స్టార్టింగ్ ఫ్రమ్ 90 డిగ్రీస్ అంటే మనకు వేవ్ ఫామ్ ఇట్లా వస్తుందమ్మా.
చూడండి, మనం ఇప్పుడు ఏం కన్సిడర్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వేవ్ ఫామ్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. వై? బికాజ్ వీఆర్ కన్సిడరింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఓన్లీ. ఓకేనా? అంటే π/2 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవుతున్నాను. అప్పుడు మనం ఫేజర్ డయాగ్రామ్ ఎలా రాస్తామంటే, సో ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి మనం. సో దీని యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అంటే మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడ. ఓకేనా? సో ఇంక ఈ పాయింట్స్ ఏం రావు. జనరల్గా మీకు ఫైనల్ ఫేజర్ డయాగ్రామ్ ఎట్లా వస్తుందంటే, ఈ విధంగా వస్తుందమ్మా. వేర్ దిస్ ఇస్ ది EM at an angle 90 degrees. ఓకేనా? అట్లానే నెక్స్ట్, ఫర్ సపోజ్ నెగిటివ్లో వచ్చింది అనుకోండి, అప్పుడు వేవ్ ఫామ్ ఇట్లా వస్తుంది. సో అప్పుడు ఈ ఫేజర్ డయాగ్రామ్ కూడా మనకి ఈ నెగిటివ్ సైడ్ వస్తుంది. దిస్ ఇస్ ది రెఫరెన్స్ అమ్మ. ఆర్ కింద కన్సిడర్ చేసుకోండి. ఆ రెఫరెన్స్ ఉంటేనే మనం ఇవన్నీ డ్రా చేయగలం. ఓకేనా? లెట్ ఇట్ బి ది థీటా విత్ మైనస్. ఓకేనా? యాంగిల్ వచ్చేసరికి థీటా. సో మైనస్ థీటా, ఎందుకంటే నెగిటివ్లో ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ అనేది చేస్తాము. ఫేజ్ రిప్రజెంటేషన్ అంటే మనకి వేవ్ ఫామ్ కనుక తెలిసిందనుకోండి, దాని నుంచి ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయటం. ఓకేనా? సో ఇక్కడ జనరల్గా మనం ఎక్కువ యూజ్ చేసేది 3 టైప్స్ ఉంటుందమ్మా. ఒకటేమో 0 డిగ్రీస్, ఇంకోటేమో పాజిటివ్ ఫేజ్, ఇంకోటేమో నెగిటివ్ ఫేజ్. పాజిటివ్ ఫేజ్ అంటే ఈ రిఫరెన్స్ కంటే పైన వస్తుంది, అంటే ఓవరాల్గా ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ దాకా వస్తుంది. దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ పాజిటివ్ ఫేజ్. నెక్స్ట్ నెగిటివ్ ఫేజ్ వచ్చేసరికి ఇటు నుంచి వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ పాజిటివ్, దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ నెగిటివ్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది ఫేజ్ కాన్సెప్ట్. చూడమ్మా, మనకి సింగిల్ ఫేజ్లో ఈ విధంగా డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు అదే 3 ఫేజ్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండమ్మా. 3 ఫేజ్లో మనకు ఒక్కొక్క ఫేజ్ డయాగ్రామ్ ప్లేస్లో 3 వస్తాయి. చూడండి అమ్మా, చెప్పండి. ఏంటమ్మా? బాబు, ఆ ఏబిసి అనేది ఒకే కాన్సెప్ట్లో చెప్పా. ఇప్పుడు మీకు డీటెయిల్గా అర్థం అవ్వడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొని చెప్పాను. పాజిటివ్, 0, పాజిటివ్, నెగిటివ్ అని. అర్థమైందా? మీకు ఫస్ట్ చెప్పింది 3 కలిపి ఒకే దాంట్లో చెప్పానమ్మా. చూడండి, ఏ. ఓకేనా? ది బి అన్నాను. నెక్స్ట్ సి. సో ఒక్క నిమిషం, ఇది 0 డిగ్రీస్ ఏ కింద కన్సిడర్ చేసుకుంటామమ్మా. ఇంకోటి వచ్చేసరికి ఇట్లా బి పాజిటివ్ ఫేజ్, ఇంకోటి వచ్చేసరికి సి. ఓవరాల్గా ఇది 3 ఫేజ్ వేవ్ ఫామ్ అనమాట. ఓకేనా? దీన్ని మీకు ఇండివిజువల్గా చెప్పాను, ఒక్కొక్కటి ఒక్కొక్క వేవ్ ఫామ్ తీసుకొని. ఓకేనా? హలో, చూడండి, ఇది 3 ఫేజ్ వేవ్ ఫామ్ జనరల్గా ఇట్లా ఉంటుందమ్మా. మీకు ఫస్ట్ ఇండివిజువల్గా చెప్పాను, ఇప్పుడు కలిపి చెప్పబోతున్నాను 3 ఫేజ్ వేవ్ ఫామ్ రిప్రజెంటేషన్. చెప్పండి అమ్మా. అమ్మా, మీరు మళ్ళీ ట్రిగ్నామెట్రీ మొత్తం అప్లై చేయబాకండి. మనం ఓన్లీ జస్ట్ సైన్ వేవ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా? చూడండి, విఎం సైన్ ఒమేగా టీ తీసుకుంటాం వేవ్ ఫామ్ నుంచి మనకు వచ్చేది. ఓకేనా? మీరు ఫేజర్ డయాగ్రామ్ తీసుకునేటప్పుడు మీరు ఏమేమి కన్సిడర్ చేస్తారంటే దిస్ విఎం
అండ్ దిస్ యాంగిల్ ఓన్లీ. ఇక్కడ సైనా కాసా అనేది మీకు అనవసరం. ఏది ఫేజర్ డయాగ్రామ్ రాసేటప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మనం తీసుకున్న సైన్ వేవ్ నుంచే ఈ ఈక్వేషన్ రాసుకున్నాం కదా, ఓకేనా. విఎం సైన్ ఒమేగా టీ. దీనికి మనం ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ టూ క్వాంటిటీస్. వాట్ ఆర్ దోస్ మీన్స్, ఒకటి వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్, ఈ విఎం అనేది మ్యాగ్నిట్యూడ్, ఇంకోటి ఫేజ్ యాంగిల్ ఒమేగా ఎల్ అనేది ఫేజ్ యాంగిల్ అమ్మ, ఓకేనా. సో దీని ఫేజర్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి విఎం రిప్రజెంట్ చేస్తాం, ఫేజ్ యాంగిల్ వచ్చేసరికి 0 కాబట్టి ఇది ఈ డైరెక్షన్లో ఉంది, ఓకేనా. హలో, క్లియర్ అయిందమ్మా. మనం జస్ట్ సైన్ వేవ్ గురించి మాత్రం డిస్కస్ చేస్తున్నాం. ఫేజర్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఓన్లీ ఈ క్వాంటిటీసే కన్సిడర్ చేసుకుంటాం, మిగతా ఏమి కన్సిడర్ చేయం, ఓకేనా. ఒకవేళ కాసు ఉన్నా ఏది ఉన్నా కానీ మన ఫేజర్ డయాగ్రామ్ అయితే ఇదే అయింది, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం 3 ఫేజ్ డిస్కస్ చేయాలమ్మా. 3 ఫేజ్ ఒకేసారి అప్లై చేయాలంటే ఎట్లా చేస్తాం, మనకి ఆర్ వై బి అనేవి 3 కేసెస్ కన్సిడర్ చేసుకోవాలి కదా, ఓకేనా. సో దిస్ ఈజ్ విఆర్, దిస్ ఈజ్ విబి, దిస్ ఈజ్ వివై. సో చూడమ్మా, మనం జనరల్గా ఈ డైరెక్షన్లో కన్సిడర్ చేసుకుందాం. దిస్ ఈజ్ 120 degrees, 120 degrees, 120 degrees, ఓకేనా. సో 3 ఫేజ్ ఎట్ ఏ టైం ఫేజర్ డయాగ్రామ్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ 3 ఫేజ్ రిప్రజెంటేషన్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈచ్ ఫేజ్ కంటైన్స్ 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అని, ఓకేనా. సో విఆర్ విబి వివై ఈచ్ having the phase displacement of 120 degrees. This is the phasor diagram, voltage phasor diagram representation. సో జనరల్గా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. దీన్ని కానీ మనం ఇన్ కేస్ దీన్ని మనం ఆర్ వై బి, దిస్ ఇస్ ఆర్వైబి రిప్రజెంటేషన్. అట్లా కాకుండా ఇక్కడ ఆర్, ఇక్కడ వై, ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఆర్ బి వై రిప్రజెంటేషన్. ఆర్వైబి అనేది యూనివర్సల్ రిప్రజెంటేషన్, అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేసేది మనం యూనివర్సల్ రిప్రజెంటేషన్ కింద చేసుకుంటాం. ఇది వచ్చేసరికి ఆర్బివై కనెక్షన్ ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ రివర్స్ కనెక్షన్ ఆఫ్ 3 ఫేజ్ సిస్టమ్. అంటే మీరు నిన్న క్లాస్లో ఇది చెప్తున్నప్పుడే ఎండ్ అయిపోయింది. మనం సింగిల్ ఫేజ్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఫేజు న్యూట్రల్ రెండే ఉంటాయి. సో ఆ రెండు ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, సర్క్యూట్ చేంజ్ అయ్యిద్ది, రివర్స్ డైరెక్షన్ అయ్యిద్ది. కానీ 3 ఫేజ్లో చేంజ్ చేయాలంటే 3 చేయాల్సిన అవసరం లేదు, ఎనీ 2 చేంజ్ చేస్తే సరిపోద్ది. ఆ 2 అనేది ఇది, ఓకేనా. సో దిస్ ఈజ్ ది ఓవరాల్ ఫేజర్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫేజ్ డిఫరెన్స్. ఓకేనమ్మా, ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. టైం రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అని చూపిస్తుంది. అరే బాబు, దీంట్లో ఇంకేమైనా డౌట్లు ఉన్నాయమ్మా ఈరోజు క్లాస్లో? జస్ట్ మనం ఫేజర్ రిప్రజెంటేషన్ అని ఒక చిన్న కాన్సెప్ట్ చూసామంతే. ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు? హలో, అమ్మా మీకు ఒకవేళ ఇప్పుడు అడగడానికి ఏమైనా డౌట్ ఉన్నా కానీ నాకు వాట్సాప్ చేయండి, ఇబ్బంది లేదు, నేను పంపిస్తాను సొల్యూషన్, ఓకేనా. నా దగ్గర పీడిఎఫ్ ఏం లేదు, నేను రాసిన నోట్స్ ఉంది, అది ఫోటో తీసి పంపించమంటే పంపిస్తాను. లేకపోతే మీ కాడ ఏమైనా టెక్స్ట్ బుక్స్ ఉంటే చూసుకోండి, ఓకేనా. సరేనమ్మా.
సరే ఒకసారి అటెండెన్స్ చూడండి. అదేంటి నేమ్స్ అందరూ పెట్టినట్లేరు, ఇంకా నేమ్స్ పెట్టుకోమని చెప్పాను కదా. నే ఉదయ్ కిరణ్ 218, ఓకే. ఫాతిమా 211, జనార్దన్ రావు 223, నాయక్ 230, ఎస్ మహేశుడు 232. వీళ్ళు మణికంఠ ఎంతమ్మా ఇది లాస్ట్ డిజిట్ కనపట్టు? 235. 216. ఏంటి 9 మెంబర్స్ వచ్చారు? ప్రీవియస్ క్లాస్లో ఎంతమంది వచ్చారు సిఆర్? మరేం తగ్గారు? నిద్రపోతున్నారా ఏంది అన్నం తినేసి? అవునా? ఎక్కడ ఉన్నావు? యాడికి పోయావు అమ్మాయి నువ్వు ఇప్పుడు దాకా? ఎంతమ్మా నెంబరు? 227. 8 మెంబర్సే కదా. సరేనమ్మా. ఓకేనమ్మా, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అయితే టైం ఇది కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అమ్మా మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ ఏం అవమాటం లేకుండా నాకు వాట్సాప్ చేయండి, లేకపోతే ఫోన్ చేసినా ఇబ్బంది లేదు. ఓకేనా? సరేనమ్మా, బాయ్.